సినిమాలోనే కొత్త బాధ్యత. ఈ బాధ్యతలు ఎలాగా మీరు బోలెడంత టైం డెడికేట్ చేయాల్సి ఉంటుంది? హౌ? యాక్చువల్లీ ఇప్పుడు నాకు సినిమా ఇప్పుడు మాకేం లేదు. సో ఐఎమ్ ఫ్రీ ఫర్ 6 months. 6 నెలలు ఖాళీగా ఉన్నాను. సో 6 నెలలు సినిమాలో ఉంటాను. అండ్ ఎంత కష్టం ఉందంటే ఈ ఒక్క ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి నాకు సరదా తీరిపోయింది నాకు. అంతగా కష్టమైంది. బట్ స్టిల్ ఐమ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో ఒక ప్రొడ్యూసర్కి హీరో నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు అఖిల్ నుంచి ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అఖిల్ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. నేను స్టార్ట్ చేస్తే ఆపలేను. అవన్నీ నేను మన ఆడియోలో మాడతాను. ఆడియో ఫంక్షన్లో అప్పుడు అన్నీ మాడతాను అఖిల్ గురించి. ఇప్పుడేం మాట్లాడను. ఓకే. చూస్తే హీరోకేమో మేకప్ అక్కర్లేదు, హీరోయిన్కేమో తిండి అక్కర్లేదు. ఈ 2 విషయాల్లో బడ్జెట్ రిడక్షన్ కాకుండా మీరు వేరే ఏ విషయాల్లో బడ్జెట్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు? అసలు ఫస్ట్ ఈ సినిమాలో అఖిల్ పక్కన హీరోయిన్ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మేము చూడాల్సింది హైట్, వెయిట్ కాదు, కలర్. ఆ కలర్ మ్యాచ్ అవ్వాలంటే అసలు మా కెమెరామెన్ అమ్మోళ్ళు, మా డైరెక్టర్ గారు వెతికి 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 మొత్తానికి తన కలర్లో ఉన్న ఇంకా అమ్మాయి దొరికింది, సాయిషా. సో ఫస్ట్ అది. సో ఫస్ట్ అలా ఫ్రేమ్ సెట్ అయిపోయిందనమాట. ఓకే. మీరు ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా షెడ్యూల్ విశేషాలు ఏమైనా మాకు చెప్తే వినాలని ఉంది. ఇప్పుడు ఏం చెప్పానండి, అంత అన్ని విల్ టాక్ వన్స్ ద మూవీ స్టార్ట్ షూటింగ్ ఎవ్రీథింగ్. అది ప్రొడ్యూసర్కి మెయిన్గా ఉండాల్సిన లక్షణం అది. అది ఉందా లేదా అని టెస్ట్ చేశాను అంతే. ఓకే. సో థ్యాంక్ యూ. ఇవాళ వ్యాలంటైన్స్ డే, నితిన్ బిజీగా ఉంటారు, గర్ల్ ఫ్రెండ్ని డిన్నర్కి తీసుకెళ్ళాలి. అదే అవును, కరెక్ట్. అఖిల్ కూడా వస్తే మెత్తం వెళ్తున్నాం. ఇవాళ నా డేట్ అఖిల్. ఇవాళ వ్యాలంటైన్స్ డేకి నా లవర్ అఖిల్. ఇవాళ అఖిల్ లవర్ నేను ఇవాళ. సయేష్ అండ్ పాపం ఎవరు తీసుకెళ్తారో చూద్దాము. సో థ్యాంక్ యూ నితిన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఆల్ ది బెస్ట్ అఖిల్. కార్యక్రమం